ప్రతి రైతుతో నేరుగా మాట్లాడేందుకు వీలుగా ఈ రోజు నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం ప్రారంభం కానుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రైతు నేస్తం కార్యక్రమాలు ఉండబోతున్నాయి. శాస్త్రవేత్తలు అధికారులను రైతులకు అనుసంధానం చేసే విధంగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే 5,000 ఎకరాలతో ఒక క్లస్టర్గా విభజించి 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేసిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా రైతులకు పలు అంశాలపై సూచనలు చేయనున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ప్రతి రైతుతో నేరుగా మాట్లాడేందుకు వీలుగా ఈ రోజు నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం ప్రారంభం కాబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈ కార్యక్రమ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఎంఎన్ఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు పూర్తి స్థాయిలో నేస్తం అందించి వారికి లాభసాటిగా చేసే పంటలకు అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకొని ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ రాబడి వచ్చే విధంగా రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా వారిని ఆధునీకరించే పద్ధతి ప్రకారంగా రేవంత్ రెడ్డి సర్కారు రైతు నేస్తం కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ యొక్క ప్రోగ్రాం లాంచ్ కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, దాన్ని లాభసాటిగా మార్చాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కానీ లేకపోతే వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు, అధికారులు, రైతాంగం ఈ ముగ్గురితో పాటుగా రోజువారీగా మాట్లాడుకొని కొత్త వంగడాలను తీసుకొని వారికి మార్కెట్ సదుపాయాలు తదితర రంగాలను తీసుకొచ్చి లాభసాటి అంటే వ్యవసాయాన్ని లాభసాటికి మార్చే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఇప్పటికే సంబంధించి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసింది. రైతు వేదికల ద్వారా రైతు వేదికలకు అదేవిధంగా సెక్రటరియట్ కానీ లేకపోతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు విషయ సమాచారాన్ని రైతాంగానికి ఉంటుంది. ఆ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ లేకపోతే చీడపీడలకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో కానీ లేకపోతే పండించిన పంటకు ఎక్కడ మార్కెటింగ్ సదుపాయాలు ఉన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా డిజిటల్ ద్వారా పూర్తి స్థాయిలో వారికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు గాను ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. దీని లక్ష్యం అది. సో రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావాలి, సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజు చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే క్లస్టర్గా విభజించి రైతు వేదికల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. ఇప్పటివరకు అధికారులు మాత్రమే రైతులతో సయోధ్యగా ఉండేది, వారికి మాత్రమే సూచనలు ఇచ్చేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఈ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ఒక సర్క్యూట్ సిస్టమ్గా ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్నిటి కూడా ఉండబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా అంటే పథకాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. సో ఇక నుండి పండించిన పంటకు బీమా సౌకర్యం కూడా ఉండబోతుంది. సో ఎటువంటి పంటలకు బీమా ఉంటుంది, ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది, ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసేందుకు కూడా ఈ యొక్క వేదిక కూడా ఏర్పాటు ఉపయోగపడుతుంది కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో మొదటగా మనకు చూసినట్టయితే ఏమన్నా రైతులకు సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది. రైతు నేస్తం ద్వారా పూర్తి స్థాయిలో రైతులు మెలకువలను తీసుకొచ్చి అధిక దిగుబడి తీసుకువచ్చే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అధికారులకు, రైతులకు ఒక పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించి ఎప్పటికప్పుడు వారిని చైతన్యవంతులను చేసుకువచ్చి పెట్టుబడి అంటే ప్రొడక్టివిటీని పెంచే లక్ష్యంగా ఈ యొక్క రైతు నేస్తం కార్యక్రమం ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.